హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ. ముందుగా 1 kg చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ పిండుకొని పసుపు ఉప్పు చికెన్కి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు చికెన్లో కలిసేటట్టు బాగా కలుపుకున్న తరువాత చికెన్ పైన మూత పెట్టుకొని అరగంట సేపు చికెన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 3 యాలుకలు, 4-5 మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల కొబ్బరి పొడి, 1 స్పూన్ గసగసాలు ప్యాన్లో వేసుకొని కొబ్బరి పొడి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి పొడి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లో అన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను చికెన్ కర్రీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయ సాఫ్ట్గా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ని కళాయిలో వేసి బాగా కలుపుకొని చికెన్లోంచి వాటర్ అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ పోయి నూనె పైకి తేలిన తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు చికెన్లో వేసుకొని బాగా కలిపి టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత చికెన్లో రుచికి సరిపడా కారం, మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు చికెన్ని బాగా కలుపుకోవాలి. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. చికెన్లో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టి కూరలోంచి నూనె పైకి తేలేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికి కూరలోంచి నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న చికెన్ కర్రీ అన్నం, బగారా రైస్, చపాతీ, పులావ్ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. చికెన్ కర్రీ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.